Hello friends and well wishes of RKS Apex Institute of English. Once again welcome to our YouTube channel. Now see, newspaper reading for better communication. Here this session number is 81. So very happy to reach 81 or 81st episode. Fine. Now let's see friends our today's vocabulary. The first one here. మోడీ ఓస్ స్ట్రింజెంట్ లాస్ అగెయిన్స్ట్ క్రైమ్స్ ఆన్ విమెన్. మోడీ ఓస్ అంటే ఒక ప్రమాణం చేయడం. ఓకే, స్ట్రింజెంట్ లాస్ అంటే కఠినమైన చట్టాలు తీసుకొస్తాం అగెయిన్స్ట్ క్రైమ్స్ ఆన్ విమెన్ పైన చాలా నేరాలు జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి కఠినమైన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు అంతా కూడా. స్ట్రింజెంట్ అంటే కనుక హ్యావింగ్ ఏ వెరీ సివియర్ ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది అన్నట్టు అంతా కూడా. క్లియర్? దెన్ ద మోస్ట్ స్ట్రింజెంట్ లాస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూస్లెస్. ఓకే, ఎంత కఠినమైన చట్టాలన్నా ఉంచండి, అవి నిరుపయోగమైనవి, వేస్ట్ అని చెప్తున్నారు. అదేం సార్ అలా అంటున్నారు? అనకూడదు కదా. అనొచ్చు ఎప్పుడు, అన్లెస్ దెర్ ఈస్ ద విల్ టు ఎన్ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆ చట్టాలని అమలు పరచాలి అనేటువంటి ఒక కంకణం, అంటే ఒక సంకల్పం లేకపోతే అది ఎంత చట్టమైనా వేస్ట్ అని చెప్తున్నారు కదా. అంటే చట్టాలు చేయడం కాదు, వాటిని అమలు పరచడంలో కూడా ఆ కృతనిశ్చయం ఉండాలి అని చెప్తున్నారు అంతా కూడా. అందువల్ల ద మోస్ట్ స్ట్రింజెంట్ లాస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూస్లెస్ అన్లెస్ దెర్ ఈస్ ద విల్ టు ఎన్ఫోర్స్ అమలు పరచడం. అలాగే ఈ వర్డ్ మనందరికీ తెలుసు కదా, రైట్. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అందరికీ తెలుసు, బట్ లెట్ మీ మేక్ ఇట్ వన్స్ అగైన్ హియర్. ఇది సింగులర్, ఇది ప్లూరల్. కొద్దిమంది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఇక్కడ ఉమెన్స్ మీన్స్ అలా అనకూడదు. ఇక్కడ రెండోది వచ్చేసరికి సింగులర్ని ఉమన్ అని చదవాలి, ఉమన్. ప్లూరల్ వచ్చేసరికి విమిన్ అని చదవాలి, విమిన్. ఉమన్ సింగులర్, విమిన్ ప్లూరల్. ఉమన్, విమిన్. ఓకే, దెన్ మోడీ ఓస్ అంటే కనుక ఒక ప్రమాణం చేయడం. క్లియర్? వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ మోర్ స్ట్రింజెంట్ ఇన్ సెక్యూరిటీ మెజర్స్ సచ్ యాజ్ ఐడి కార్డ్స్. అంటే కొంచెం సెక్యూరిటీ పెంచాలి, ఎవరైనా లోపలికి వస్తే కనుక ఐడి కార్డ్ చూపించే రావాల్సి ఉంటుంది. ఇలాంటి కొన్ని చర్యలు చేపడితే కనుక మనం కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ మోర్ స్ట్రింజెంట్ సెక్యూరిటీ మెజర్స్ అంటే కఠిన భద్రతా చర్యలు చేపట్టాలి మనం అని చెప్తాను అనమాట. ఉదాహరణకు ఐడి కార్డ్ ప్రవేశపెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా. క్లియర్? రైట్. సో నెక్స్ట్ వన్, క్యాటలిస్ట్ ఫర్ చేంజ్. క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం, అంటే ఒక ఏదైనా మార్పు కానీ దేనికన్నా కూడా ఒక మెయిన్ సోర్స్ ఇన్స్పిరేషన్గా ఉంటే కనుక క్యాటలిస్ట్ అంటారు అనమాట. క్యాటలిస్ట్ ఫర్ చేంజ్ అంటే హేమా కమిటీ రిపోర్ట్ షుడ్ హెల్ప్ రిఫార్మ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం 2-3 ఎపిసోడ్స్ ముందు నుంచి చెప్పుకుంటున్నాం. మలయాళం ఇండస్ట్రీలో ఈ హేమా కమిటీ అని వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి కొన్ని ఆరోపణల పైన ఓకే వాళ్ళు నిజాలు తేల్చి ఇలా రిపోర్ట్ ఇచ్చారనమాట ఇక్కడ. అంటే దాన్ని బేస్ చేసుకుని కొన్ని మార్పులు చేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఇట్స్ ఎ క్యాటలిస్ట్ ఫర్ చేంజ్, అంటే మార్పుకి ఇది ఒక మంచి బీనింగ్ అవ్వచ్చు అన్నట్టు. క్యాటలిస్ట్ అంటే కనుక ఉత్ప్రేరకం అంటే ఉత్ప్రేరకం తెలుగు కష్టం ఉంటుందేమో, అంటే సోర్స్ అన్నట్టు అనమాట ఇక్కడ. అంటే మార్పుకు ఒక నాంది అన్నట్టు చెప్పవచ్చు. అన్ ఈవెంట్ ఆర్ పర్సన్ దట్ కాజెస్ గ్రేట్ చేంజ్ అంటే గొప్ప మార్పుకి ఒక వ్యక్తి కానీ ఒక సంఘటన కానీ కారణమైతే దాన్ని క్యాటలిస్ట్ అంటారు అనమాట. క్యాటలిస్ట్. సో ద విమెన్ ఆర్ ద క్యాటలిస్ట్ ఇన్ దిస్ స్టోరీ. ఈ స్టోరీలో మహిళలే ముఖ్య భూమికగా ఉన్నారు, వాళ్ళే ఈ స్టోరీ అంతా ఆక్యుపై చేస్తూ మార్పును తీసుకొచ్చే దిశగా ఇందులో చూపించారు అన్నట్టు. సో దే హోప్ హిస్ ఎలక్షన్ విల్ యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ రిఫార్మ్. దే హోప్ హిస్ ఎలక్షన్ అంటే ఈ ఎలక్షన్ అతను కనుక గెలిస్తే కనుక అదొక మార్పుకి, సంస్కరణలకు ఇది ఒక చక్కటి ఉపయోగపడేలా ఉంటుంది, ఉత్ప్రేరకంగా ఉంటుందని భావిస్తున్నారు. అలా అక్కడ క్యాటలిస్ట్ అనేది చాలా బాగా వాడుతుంటారు. క్యాటలిస్ట్ అంటే మార్పుకి దానికి కారణమైన ఒక సంఘటన, ఒక వ్యక్తి. హెవీ రెయిన్ లీడ్స్ టు ఫ్లడింగ్ ఇన్ గుజరాత్. హెవీ రెయిన్ అంటే భారీ వర్షం అనేది ఒక వరదలకు దారి తీసింది. ఇది చూస్తారా, దారి తీయడం అనే పదం మనం ఎక్కువగా వాడుతుంటాం. దారి తీయడం, అదే పలానా దానికి దారి తీయడం. దీనికి వాడే పదాలు పాస్ట్ టెన్స్లో తీసుకుంటే, అంటే పాస్ట్ టెన్స్లో తీసుకుంటే లీడ్ అంటాం కదా, అది లెడ్ టు. అంటే లీడ్ టు అనేది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. నేను పాస్ట్ ఇచ్చాను ఇక్కడ, లెడ్ టు, లెడ్ టు దారి తీసింది. ఈక్వలెంట్ కాజ్డ్ లేదంటే రిజల్టెడ్ ఇన్
ఇలా ఎక్కువ పదాలు తెలిస్తే మనం డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఏదైనా అడ్డు వచ్చినా పక్కకి వెళ్ళి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎటైనా చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే కనుక యువర్ హీటెడ్ కమెంట్స్ లెడ్ టు దిస్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, లేదంటే పోరాటం, లేదంటే అభిప్రాయ భేదం. అంటే నువ్వు చేసిన ఆ కామెంట్స్ ఇలా దారి తీస్తుంది. హీటెడ్ అంటే కొంచెం వేడిగా నువ్వు చేసినటువంటి కొన్ని కామెంట్సే దీనికి దారి తీస్తుంది. వేడిగా అంటే ఇక్కడ నెగిటివ్గా కొంచెం పరుషంగా చేసిన మీ కమెంట్సే ఈ గొడవకు వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు లెట్ టు అనే వర్డ్ తీసేసి ఈ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎట్లాగా యువర్ హీటెడ్ కమెంట్స్ కాజ్డ్ దిస్ కాన్ఫ్లిక్ట్, యువర్ హీటెడ్ కమెంట్స్ రిజల్టెడ్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్, ఇట్లా అంతా కూడా. ద యాక్సిడెంట్ కాజ్డ్ ద కంప్లీట్ క్లోజర్ ఆఫ్ ద రోడ్. ఆ యాక్సిడెంట్ రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. ద యాక్సిడెంట్ రిజల్టెడ్ ఇన్ కంప్లీట్ క్లోజర్ ఆఫ్ ద రోడ్. ద యాక్సిడెంట్ లెడ్ టు ద కంప్లీట్ క్లోజర్, ఇలా చెప్పుకోవచ్చు. సో హిస్ కేర్లెస్నెస్ రిజల్టెడ్ ఇన్ ద ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్. హిస్ కేర్లెస్నెస్ లెడ్ టు హిస్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్. ఇట్లాగా ఈ మూడు కాస్త కుడిడంగా సినానిమ్గా వాడచ్చు. లెడ్ టు, కాజ్డ్, రిజల్టెడ్ ఇన్ పాస్ట్. ప్రజెంట్లో అయితే లీడ్ టు, కాజ్, రిజల్ట్ ఇన్, ఇట్లంతా కూడా. సెవరల్ పీపుల్ వర్ షిఫ్టెడ్ టు సేఫ్ ప్లేసెస్ ఆఫ్టర్ టరెన్షియల్ రెయిన్ కాజ్డ్. కాజ్డ్ సివియర్ ఫ్లడింగ్. ఇక్కడ కాజ్ వాడారు, ఇక్కడ లెట్ టు వాడారు అనమాట. ఇక్కడ అట్లాగా రీప్లేస్మెంట్ చేస్తూ వాడచ్చు. కాబట్టి ఇది దారి తీయు అనే దానికి వాడేటప్పుడు ఈ మూడిట్లో ఎదుటి వాడచ్చు అనమాట అంతా కూడా. క్లియర్? సో సెవరల్ పీపుల్ వర్ షిఫ్టెడ్ టు సేఫ్ ప్లేసెస్ ఆఫ్టర్ టరెన్షియల్ రెయిన్ కాజ్డ్ సివియర్ ఫ్లడింగ్ ఇన్ సౌత్ గుజరాత్, వల్సాద్ అండ్ నవసారి డిస్ట్రిక్ట్స్ ఓవర్ ద వీకెండ్. ఈ వారాంతంలో పడిన ఈ వర్షాల వల్ల అది వరదలకు దారితీసింది. ద కంటిన్యూస్ డౌన్ పోర్. కంటిన్యూస్ డౌన్ పోర్ అంటే ఆగకుండా పడుతున్న వర్షం అనమాట, కుండపోతుగా పడుతున్న వర్షం. ద కంటిన్యూస్ డౌన్ పోర్ సిన్స్ సాటర్డే లెడ్ టు రివర్స్ స్వెల్లింగ్. మళ్ళీ ఇక్కడ లెడ్ టు వాడారు, అంటే లెడ్ టు దారి తీసింది. రివర్స్ స్వెల్లింగ్, ఆ రివర్స్ అనేది కూడా స్వెల్ అంటే పొంగి పొరడం. అండ్ డ్యామ్స్ ఓవర్ ఫ్లోయింగ్ ఇన్ ద రీజన్. ఆ డ్యామ్స్ ఏమో ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, ఏమో పొంగిపోతున్నాయి. మోర్ దాన్ 600 persons వర్ షిఫ్టెడ్ టు సేఫ్టీ ఇన్ వల్సాడ్ డిస్ట్రిక్ట్. అంటే 600 మంది ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. వర్ షిఫ్టెడ్, ప్యాసివైజ్ కాబట్టి వర్ షిఫ్టెడ్. ఆన్ సండే చీఫ్ మినిస్టర్ మిస్టర్ భూపేంద్ర పటేల్ డైరెక్టెడ్ ద అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ affected districts to ensure the people were moved out from the vulnerable areas. Vulnerable అంటే డేంజర్ అన్నమాట, ప్రమాదమున్న చోటు నుంచి, ప్రమాద స్థలాల నుంచి వాడిని సేఫర్ ప్లేసెస్కి వెళ్ళమని తీసుకెళ్లే విధంగా అతను ఉత్తర్వులు జారీ చేశారు అన్నట్లాగా. ఇలా ఫ్రెండ్స్ లెడ్ టు, కాజ్, రిజల్టెడ్ ఇన్. మీ టూ మూమెంట్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్స్ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఆన్ బ్యాక్ ఫుట్. అంటే మనం చెప్పుకున్నాం కదా, హేమా కమిటీ ఇలా రిలీజ్ చేశారన్నట్టు. అదంతా కూడా చాలా గొడవ, రాద్ధాంతం, రాష్ట్రం అంతా అవడంతో అక్కడున్న ప్రభుత్వం ఎల్డిఎఫ్ గవర్నమెంట్ కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది, అండ్ బ్యాక్ ఫుట్. సో మీ టూ అంటే కనుక వీళ్ళు చేసేటువంటి ఈ పర్టికులర్ సంస్కరణలకి వాటికి ఓకే, వాళ్ళు చేసే ఆ పోరాటానికి మేము కూడా మద్దతు ఉంటున్నాం, మేము కూడా మద్దతు అన్నట్టు ఆ ఓటింగ్ అనేది పెరిగిపోతుంది. అంతా కూడా మీ టూ సపోర్టింగ్ ఎక్కువ మంది సపోర్ట్ చేసేస్తున్నారు. దాంతో గవర్నమెంట్ కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ప్లస్ దానిపైన కొన్ని కఠినమైన చర్యలు చేపట్టి ఇండస్ట్రీలో కొన్ని మార్పులు తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సరే ఇంతకీ విషయం ఏంటి ఇక్కడ మీ టూ. సో ఆన్ బ్యాక్ ఫుట్ అంటే వెనక్కి తగ్గడం. ఎట్ ఎ డిసడ్వాంటేజ్ ఇన్ ఏ సిచ్యుయేషన్, ఒక సిచ్యుయేషన్లో కాస్త వెనక్కి తగ్గడం. ఆర్ ఫీలింగ్ దాట్ యూ నీడ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, నిన్ను కాపాడుకోవాలి. ఓకే, నిన్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సేఫ్ సైడ్ యూ నీడ్ టు బీ ఏబుల్ టు కీప్ యువర్ అపోనెంట్ ఆన్ ద బ్యాక్ ఫుట్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. నీకు కుదిరినంత మేరకు నీ అపోనెంట్ని కొంచెం వెనక్కి ఉండేలాగా ట్రై చేయి, ముందుకు రాకుండా చూసుకో అని చెప్తున్నారు అనమాట. యూ నీడ్ టు బీ ఏబుల్ టు కీప్ యువర్ అపోనెంట్ ఆన్ ద బ్యాక్ ఫుట్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ పుట్స్ ద అదర్ పర్సన్ ఆన్ ద బ్యాక్ ఫుట్. ఎక్కువ క్వశ్చన్స్ అడిగామనుకో ఆయన ఆన్సర్ చేయలేక కొంచెం తగ్గుంటాడబ్బా, అందుకని ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళని కొంచెం వేధించండి, ఇబ్బంది పెట్టండి అని చెప్తున్నారు అనమాట. ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ పుట్స్ ద అదర్ పర్సన్ ఆన్ ద బ్యాక్ ఫుట్. ఆన్ ద బ్యాక్ ఫుట్ అంటే కొంచెం వెనక్కి తగ్గి ఉండడం అన్నట్టు. ఇది డిఈబిటిఎస్. దీన్ని బి సైలెంట్ అవుతుంది, డెట్ అనాల్సి ఉంటుంది. డెత్స్ అంటే కనుక అప్పులు. ఓకే, ఇలా వాడతారు. అర్థం ఏంటి? నెక్ డీప్ డెట్స్ అంటే పీకలో తప్పులు. ఓకే, సో దట్ టైమ్ హీ వాజ్ ఇన్ నెక్ డీప్ డెట్స్. అప్పుడు ఆయన పాపం పీకలో తప్పులో ఉన్నారు. ఓకే, వన్స్ అపాన్ ఎ టైమ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాజ్ ఇన్ నెక్ డీప్ డెట్స్
later on his hardworking nature and his consistency made him come out of these negative debts. అంటే దాని నుంచి బయటపడేలా చేస్తుంది అనమాట అంతా కూడాను. సో నెగటివ్ డెట్స్ అంటే పీకల్లోతో అప్పులు, డెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ అండర్ బీజేపీ రెజీమ్. రెజీమ్ అంటే పరిపాలన, అంటే పాలన, అంటే ప్రభుత్వ పాలన. ఆ బీజేపీ ప్రభుత్వంలో అప్పులు అనేవి చాలా పెరిగిపోతున్నాయి బాబు అని చెప్తున్నారు అనమాట పళనిస్వామి గారు. ఓకే, ఏఐడిఎంకి జనరల్ సెక్రటరీ కె పళనిస్వామి ఆన్ సండే సెడ్ ద కంట్రీస్ డెట్స్ ఇంక్రీజ్డ్, అంటే దేశం అప్పులు పెరిగిపోతున్నాయి అండర్ ద బీజేపీ రూల్ అని చెప్పుకొస్తారు అంతా కూడా. అలాగా ఫ్రెండ్స్, డెట్ అంటే కనుక అప్పు, నెగటివ్ డెట్స్. ఇక్కడ కొన్ని సందర్భాలలో B+T ఇలా ఉందంటే కనుక ఈ బి సైలెంట్ అవుతుంది. లైక్ డెట్, డౌట్, సటిల్ ఇలా అంతా కూడా. మరి ఇక్కడ అవ్వదు కదా అంటారు. సబ్ టైటిల్, ఇది రెండు ముక్కలు, ఇది సబ్ వేరు టైటిల్ వేరు, ఒకేసారి కలిపి చదువుతాం మనం, కానీ సబ్ టైటిల్ అది, అంటే టైటిల్కి ఏదైనా విడిగా పెట్టుకునేది సబ్ టైటిల్స్ కాబట్టి అది అక్కడ సైలెంట్ అవ్వదు. B+T వచ్చినా సరే జనరల్గా డౌట్, సటిల్, డెట్ ఇలా ఎక్కువగా B+T వచ్చినప్పుడు బి సైలెంట్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ DMK's allies say government must refrain from holding or promoting religious events. allies అంటే వాళ్ళ మిత్రులు అనమాట ఇక్కడ, అంటే వాళ్ళతో పాటు జత కలిసినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్డీఏ మిత్రులు అంటారు మనకి ఇక్కడ, జనసేనని, టీడీపీని, వాళ్ళతో పాటు ఉన్నవాడు అనమాట. సో ఈ DMK's allies సే అంటే వాళ్ళతో పాటు జత కట్టినటువంటి ఇతర పార్టీలు ఎవరైతున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సే గవర్నమెంట్ మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ హోల్డింగ్ ఆర్ ప్రమోటింగ్ రిలీజియస్ ఈవెంట్స్. అంటే డిఎంకే అనేది కాస్త సెక్యులర్ పార్టీగా మేము అని చెప్పుకుంటుంటారు, అంటే వాళ్ళు ఏ మతాన్ని దీన్ని సపోర్ట్ చేయమని, కాబట్టి వాళ్ళు ఇలా ఈ పండగల్లో వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు అన్నట్టు చెప్పుకొస్తారు అనమాట ఇక్కడ. సో ద తమిళనాడు గవర్నమెంట్స్ 2-day Murugan International Conference in Parani has not gone down well with some of the ruling DMK's allies, okay, who have always advocated that government is stay away from promoting for religious events. అలాంటి ఈవెంట్స్లో పాల్గొనకూడదు అని వాళ్ళ మిత్రులు అంతా కదని వ్యతిరేకిస్తారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మురుగన్ అనే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక పర్టికులర్ రిలీజియస్ జరుగుతుంది, దానిలో డిఎంకే స్టాలిన్ వాళ్ళు కూడా పాల్గొన్నారు, వాళ్ళు పాల్గొనకూడదు అని వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తిని ఒక పని చేయకుండా అడ్డుకున్నా ఆపుతున్నా, నిన్న మొన్న కూడా చెప్పాను వీడియోస్లో, ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ రావాలి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ హోల్డింగ్ అంటే అది కాకుండా తను రిఫ్రైన్ అంటే కనుక తను ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపడం. ఇక్కడ ఏమన్నారు, ద గవర్నమెంట్ మస్ట్ రిఫ్రైన్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హోల్డింగ్ ఆర్ ప్రమోటింగ్ రిలీజియస్ ఈవెంట్స్. అలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయకుండా, ఆర్గనైజ్ చేయకుండా, మీరు అందులో పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండాలి అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో with some other vocabulary words. We will meet again in the next video. Till then, bye bye. Thank you.